టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఎవరూ ఊహించని లుక్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను పూర్తి అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్గా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ నటి నవోమి స్కాట్ సెలెక్ట్ అయ్యిందనే వార్త జోరుగా వినిపిస్తోంది. హాలీవుడ్లో పలు సెన్సేషనల్ చిత్రాల్లో నటించిన నవోమి ఈ సినిమాలో అదిరిపోయే అడ్వెంచర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో నటిస్తే ఈ చిత్రం గ్లోబల్గా దూసుకెళ్లడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారట. మరి నిజంగా ఈ సినిమాలో నవోమి స్కాట్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో చిత్ర యూనిట్ రూపొందించేందుకు సిద్ధమవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కాంబినేషన్లో చేస్తున్న లాంగ్ అవైటెడ్ సినిమా గేమ్ చేంజర్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్గానే గ్రాండ్ లెవెల్లో టీజర్ని లాంచ్ చేశారు. మరి శంకర్ మార్క్ ప్రమోషన్స్ని స్టార్ట్ చేసేందుకు ఈ చిత్రంపై ఇప్పుడు మరో క్రేజీ రూమర్ అయితే వినిపిస్తోంది. మామూలుగా శంకర్ సినిమాల ప్రీ రిలీజ్లు ఆడియో వేడుకలు ఏ లెవెల్లో ఉంటాయో తెలిసిందే. హాలీవుడ్ హీరోలని సైతం శంకర్ రప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక కోసం గ్రాండ్ ప్లానింగ్స్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అలా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని అయితే గేమ్ చేంజర్ కోసం పిలుస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఆల్రెడీ టీజర్కి గ్రాండ్ ప్లానింగ్స్ చేశారు. మిగతా వాటికి కూడా అంతకు మించే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్లో తెరకెక్కుతున్న మూవీ కుబేరాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన వంటి స్టార్ కాస్టింగ్ ఇందులో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథలో రాబోతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్స్ని నవంబర్ 15 రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ వీడియో క్లిప్స్ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ వీడియో క్లిప్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సునీల్ నారంగ్ పుష్కర్, రామ్ మోహన్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.